అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక నిన్న జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంను ఓడించి ప్రపంచ కప్ను సాధించింది. ఇక 2020 ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా ఒక్క ఓటమి కూడా చూడకుండా విజయాలు సాధించింది. ఈ సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ తరపున కేక్ కట్ చేసి జాతీయ జెండాలను ప్రదర్శించారు. భారత్ మాతాకి జై అంటూ అభిమానులు నినాదించారు. ఇక టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన భారతదేశం విశ్వ విజేతగా నిలిచిన పండుగ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొన్న క్రికెట్కి సంబంధించి పాల్గొన్న దేశాల్లో మన భారతదేశం ఎక్కడా కూడా ఓటమి అనేది చూడకుండా విశ్వ విజేతగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ అయితేనే ఉండే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని మన దేశం ఓడించి మనం విజేతగా నిలిచిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఈ కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బీజేపీ తరఫున టీడీపీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. ఇలాగే మన భారతదేశం ఘన కీర్తిని ఏది జరిగినా సరే మనందరం కూడా పాలు పంచుకోవాలి. ఆ విజయాన్ని మనందరం కూడా పంచుకోవాలి. ఒక జాతీయవాదంతో మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి జరిగిన క్రికెట్ 2020 ఫైనల్ మ్యాచ్ లో మన భారతదేశం గెలవడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైంది. మరి క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడు కూడా ముందుండే మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో అభినందించడం జరిగింది. ముందు కూడా క్రీడారంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసి మరి జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో కూడా వారు నెంబర్ 1 స్థానానికి పొందాలని కోరుకుంటూ జరిగిన క్రికెట్ 2020